जय शंकर जय पाहि परशिवा प्राणबालना भजामि भवा जया लिंग जय जया जय शंकर जय महेश पालना करव्योगानेते गयात्रणो भारते आनंद कर्पूर मंगल महानीराजन అనని వాళ్ళకి శంకర భగవానికి భారతిని మీరు దండం పెట్టుకోండి, కూర్చున్న వాళ్ళకి చూపించండి, వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు. విసృజ్య సాక్షాత్ హిరణ్యోరకం గురు అందరూ చెప్పండి. మంత్రహీనం హోమ పూజా ఫలం యజ్ఞేశ్వర ప్రియత. అడగండమ్మా దయచేసి. ఇంకొద్ది క్షణాలలో జగద్గురు వరేణ్యులు నందిగుట్ట పూజ చేసుకునే విధంగా ఇక్కడ ఒక సదవకాశాన్ని కల్పించడం జరిగింది. 111 శివలింగం మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా పూజ చేసుకుని నందిగుట్ట నందీశ్వరుణ్ణి మీ యొక్క గృహమందు కూడాను పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ సదత్తి అనేటటువంటిది జీవుడికి కలగదని మనం పూర్వం చెప్పుకోవడం జరిగింది. కోటి జన్మల పుణ్యం ఉంటే గాని శివుడికి పూజ చేద్దామన్న ఒక ఆలోచన కలుగుతుందట. కోటి జన్మార్జిత పుణ్యని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి భక్తాదులందరూ కూడాను చక్కగా ఆ శివలింగం కలశాన్ని కొద్దిగా రుసుము పెట్టినారు. ఆ రుసుము చెల్లించి చేసినప్పుడు ఆ గుంతలో కూర్చోబెడితే జలాదివాసానికి అరే మీకు ఎందుకురా అంత కష్టం అని చక్కగా మనకు అనుకూలించి ఆయన వాసంకు మళ్లీ స్థలం చేంజ్ చేసి అక్కడ బళ్ళాల పైన కూర్చోబెడితే చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా నందిగుట్ట నందీశ్వర మహాస్వామి. కాబట్టి ఇట్టి భక్తరమైనటువంటి కార్యక్రమానికి ఇంకా రోజులు పంపించండి. త్వరగా ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో ఎంత ప్రతిష్టాపన జరుగుతుంది వారి యొక్క శివుడి యొక్క పంచలింగముల నుంచి చక్కగా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష అనేటటువంటి మంత్రముల ద్వారా ఆయా చక్కగా శ్రీగురుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది ఆ నందిగుట్ట నందీశ్వరుని యొక్క దివ్య పంచలోహాలు ఇవన్నీ సమర్పించిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ దయచేసి యాగశాల హోమం దగ్గరికి రావాలి. నమః శివాయ ఓం 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 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చిన్నగా బయలుదేరేందుకు దగ్గర కాబట్టి ఎలక్ట్రీషియన్ వర్క్ వాళ్ళు ఓం నమః శివాయ 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 అక్షతలని ఆ మండపముల పైన చక్కగా వేసి ఈ యొక్క కార్యక్రమానికి పద్గురుల వారి యొక్క దివ్య హస్తములతో చక్కగా ఆ యొక్క మంత్రములను బీజ మంత్రాక్షరాల్ని దర్భగూర్చతో లిఖించి యంత్ర ప్రతిష్టాపన కాలికి మనమందరం కూడా సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని ఆ నందిగుట్ట నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ గురువుల దివ్య ఆశీస్సులు పొందవచ్చింది. అది ఉపాంశం అంటే గట్టిగా అరవడం. ఆ విధంగా మంత్రం ఎప్పుడు కూడా మనసులో ఆ విధంగా దేవుడి నామస్మరణ మౌనంగా మనసులోనే మన విధంగా మానసిక జపాన్ని ఎక్కువగా పొందవచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి మీరు ఓం నమః శివాయ మనసులో అనుకుంటూ నిలబడాలి. ఆ విధంగా బాహ్య పూజ అంతర పూజ రెండు రకాల పూజలు ఉంటాయి మనకు. ఇవన్నీ చేసి బాహ్య పూజలు మనకు ఆ వస్తువులు ఈ వస్తువులు ఇవన్నీ, కానీ అంతరింగ పూజ ఉంటుంది మనకు. మనసులోనే అక్కడ ఏ వస్తువులు ఉండదు, అక్కడ రూపం మాత్రమే కనిపిస్తుంది మనకు. భగవంతుడు శివుడు ఒక్కడే కనిపిస్తుంటాడు. శివుడికి రత్న సింహాసనం సమర్పయామి, విధంగా సువర్ణం సమర్పయామి అంటే రత్న సింహాసనం సమర్పిస్తున్నాను, బంగారు సమర్పిస్తున్నాను అనే పూజలు కూడా ఆంతరంగిక పూజలు ఉంటాయి. అలాంటి పూజ చాలా సంతోషాన్ని ఇస్తుంది మనకు. అది ఒక స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి సాధ్యమవుతుంది మనకు. కాబట్టి మనం సాధారణ మానవులం కాబట్టి మనకు ఈ బాహ్య పూజలు అవసరం. కాబట్టి మీరందరూ కూడా అలాంటి పూజలు ఇక్కడ మనకు 212 కలశాలు 20 కలశాలు ఉన్నాయి. అక్కడ మనకు నర్మదా నది బాణలింగాలు ప్రత్యేకంగా దాని రుసుము చెల్లించి అక్కడ ఆ కలశాలు ఆ లింగాన్ని కూడా మీరు ఆ కుంభాభిషేకం అయితే స్వీకరించవలసిందిగా భక్తులందుకు మనం చేస్తున్నాము. తెలియని వాళ్ళు ఉంటే కూడా అక్కడ మనకు ఈ రుసుములు చెల్లించి డబ్బులు చెల్లించి అక్కడ కలశము అక్కడ బాణలింగాలు వాటితో కుంభాభిషేకం అవుతుంది శిఖరానికి. ఆ కుంభాభిషేకం అయిన తర్వాత మీ ఇంటికి బాణలింగం వస్తుంది. బాణలింగం మామూలు లింగం కాదండి. మనకు జ్యోతిర్లింగాల తర్వాత మనకు వజ్రలింగాలకి బలం ఉంటుంది. ఆ వజ్రలింగాల తర్వాత పాదరస లింగాలకు బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆ పాదరస లింగాల తర్వాత ఈ బాణలింగాలకి అత్యంత శక్తి ఉంటుంది మనకు. కాబట్టి అలాంటి లింగం మీ ఆ ఇంటికి రావాలంటే కొంత అక్కడ మనకు విధంగా అక్కడ ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం అక్కడ కొంత రుసుములు చెల్లించి ఆ కలశము ఆ బాణలింగం ఇంటికి వస్తుంది. సహజంగా మీరు బాణలింగం రావాలంటే నర్మదా నది దగ్గరికి వెళ్ళాలి. నర్మదా నదికి వెళ్ళడం అక్కడ సేకరణ చేయడం చాలా కష్టం మనకు. కాబట్టి అక్కడ గుడివారే మీకు ఆ పుణ్యం కొరకు ఆ లింగాన్ని మీకు ఇస్తున్నారు. కాబట్టి అట్టి అవకాశాలు మీరు సద్గురికి వెళ్ళాలి. మనకు శివనామస్మరణతో ముందుకు వెళ్ళాలి. దాని ద్వారా మనకు విధంగా అక్కడ చివరికి మనకు శివుల్లో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి భక్తాగ్రగణులేరా భక్త మాహేశ్వరులారా విధంగా మీరందరూ కూడా ప్రతిరోజు బుట్టు పెట్టుకోవాలి, దైవనామస్మరణ చేస్తుండాలి, అందరిని దైవంగా భావించాలి, కష్టపడి జీవించాలి, విధంగా మనకు చెడు మార్గాన్ని దూరంగా ఉండాలి. ఇవన్నీ జగద్గురు మహాస్వామి చెప్పే వాక్యాలు మనకు. అవి వేదం నుంచే వచ్చినాయి మనకు. కాబట్టి వేదమే ప్రమాణం మన హిందూ ధర్మానికి. హిందూ ధర్మానికి అనేక రకాల భ్రష్టు చేద్దామని అనేక రకాల వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనం ఏ ధర్మాన్ని కించపరిచే అవసరం లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, పెద్దవాళ్ళు గౌరవించాలి, ఆలయ పరిరక్షణ చేయాలి, గోమాత సేవ చేస్తుండాలి. ఆ విధంగా ప్రతి ఒక్క వస్తువుని దైవంగా భావించాలి.
ఇప్పుడు దసరా రోజు శమి వృక్షాన్ని పూజ చేస్తుంటారు, నాగుల పంచమి రోజు పుట్టకు పూజ చేస్తుంటారు, ఇప్పుడు మొన్ననే ప్రయాగరాజ్ అక్కడ కుంభమేళ నదికి పూజ చేస్తుంటారు. అంటే పంచభూతాలుగా అన్ని ప్రతి ఒక్క వస్తువు కూడా దైవంగా భావించే ధర్మమే హిందూ ధర్మం. హిమ్ అంటే పాపము, దు అంటే దహించేది, పాపాన్ని దహించి ఇంకా పుణ్యాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చే ధర్మమే ఆ హిందూ ధర్మము. కాబట్టి అలాంటి హిందూ ధర్మంలో మనం పుట్టి దాంట్లో అనేక రకాల వాళ్ళు ఉన్నా కానీ మనమంతా హిందువులమే. ఐక్యతగా ఉండాలి. మనమంతా సమైక్యంగా వసుదైక కుటుంబం, మనమంతా ఒక కుటుంబం లాగా భావించుకోవాలి. ఏదైనా ఇతరులు పాపం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా మనకు దాన ధర్మాలు చేసే వాళ్ళకి ఆదుకోవాలి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇంకా మాటల్లాడు మూగజీవులను, పశువులను, వేటికి ఆ విధంగా పక్షులను కాపాడాలి. ఇది మానవునిక ధర్మం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఉపకారం చేస్తేనే పుణ్యం వస్తుంది, అపకారం చేస్తే పాపం వస్తుంది. ఉపకారం ఊర్ధ్వలోకానికి పంపిస్తుంది, అపకారం అధోలోకానికి పంపిస్తుంది. మనం ఊర్ధ్వలోకానికి వెళ్ళాలి అందరూ అనుకుంటారు, అంటే అక్కడ ఎక్కడికి చివరికి ఆ విధంగా భగవంతుడి సన్నిధానానికి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడు పుణ్యకార్యాల ద్వారా సాధ్యమవుతుంది. దానం చేయడము, విధంగా నలుగురికి ఉపకారం చేయడము, విధంగా మనము అలాగే భగవన్నామస్మరణ చేయడం, ఈ మూడింటి ద్వారా పుణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 సమయాల్లో ఆహారం తీసుకుంటారు మీరు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీలే. 3 సమయాల్లో మనం త్రికాల సంధ్య అంటారు. మనం 3 సంధ్యలు ఉంటాయి కదండి. కాబట్టి ఆ 3 సంధ్యల్లో ఆహారం ఎట్లా తీసుకుంటాము? 3 సంధ్యల్లో మీరు దైవాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. ఖచ్చితంగా మనకు ఆ విధంగా ఉదయం లేవగానే ఆ స్నానం అంతా 108 సార్లు దేవుడి నామస్మరణ జపం చేసుకోవాలి. మధ్యాహ్నం ఎక్కడున్నా కానీ 1 గంట 2 గంటల మధ్యలో ఇంకా భోజన సమయానికి ముందుగా ఆ దేవుడిని ఒక 108 సార్లు మనసులో అనుకోవాలి. సాయంకాలం ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే కాలు చేతులు కడుక్కోవడం కానీ, స్నానాలు చేసుకోవడం కానీ, అప్పుడు కూడా ఒక జపము, తపము, ఏదో అనుష్ఠానము, శివ సూర్యనారాయణ గారు చేసినారు. వారి కూడా ఆలయం తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. హర 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 హర. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై. పెద్దలందరూ చాలా మంది పెద్దలు వచ్చినారు. వారందరికీ కూడా విధంగా ఆలయ తరఫు నుంచి అవల్ భీమాశంకర్ లింగ శివాచార్య జగద్గురు మహాసం ఆ ప్రతిష్ఠ చేసే భగవంతుడే శివుడు. మనకు శివనామాన్ని మనసులో అనుకుంటూ ఉండాలి. మనసులో ఓం నమ శివాయ మనసులోనే అనుకుంటాం. నమః శివాయ మూల కారణాయ కాల కాలతే నమః శివాయ ఆలయాధునాధయాల బాలతే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ అమలేశ దూత కోక బంధవే నమః శివాయ నమః శివాయ ఇష్టవస్తు ముఖ్య దాన హేతవే నమః శివాయ దుష్టదైత్య వంశ ధూమకేతవే నమః శివాయ సృష్టి రక్షణాయ ధర్మ సేతవే నమః శివాయ అష్టమూర్తజే వృషేంద్ర కేతవే నమః శివాయ ఆపతద్రిభేద కంకహస్తతే నమః శివాయ పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ పాపదారి నీల సన్మస్తతే నమః శివాయ పాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ కామలేశ దూత కోక బంధవే నమః శివాయ కామశేషితాన నామ బంధవే నమః శివాయ కామరేతర ప్రదాన బంధవే నమః శివాయ రోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమ మేదిని ధరాంధ్ర చాపతే నమః శివాయ నామ మాత్ర దగ్ధ
బద్ధ సర్వ పాపతే నమః శివాయ కామనైకతాన హృద్ధరాపతే నమః శివాయ బ్రహ్మమస్తకావనాల లిప్తతే నమః శివాయ సింహగేంద్ర కుండల ప్రసిద్ధతే నమః శివాయ బ్రహ్మణే ప్రణేంద్ర వేద పద్ధతే నమః శివాయ సింహకాల దేహ దత్త పద్ధతే నమః శివాయ కామనాశనాయ శుద్ధ కర్మణే నమః శివాయ కామగాన జాయమాన శర్మణే నమః శివాయ హేమకాంతి చాకచక్య వర్మణే నమః శివాయ సామజాసురాంగళబ్ధ జర్మణే నమః శివాయ జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ మన్మనోరథావ పూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ యక్షరాజ బంధ వేదయాలవే నమః శివాయ లక్షపాలకాంచనాలవే నమః శివాయ పక్షిరాజ వాహ హృష్యయాలవే నమః శివాయ అక్షిపాల వేద పూతతాలవే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ధామలేశ ధూత గోక బంధవే నమః శివాయ నామశేషితాన నామ బంధవే నమః శివాయ కామరేతర ప్రదాన బంధవే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ మంగళ ప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితో తమాగతే నమః శివాయ సంగర ప్రవృత్త వైరి భంగతే నమః శివాయ గజారయే కురే కురంగతే నమః శివాయ ఈహిత క్షణ ప్రదాన హేతవే నమః శివాయ ఆహితాగ్నిపాలకోకేతవే నమః శివాయ దేహ కాంతి దూత రౌప్య ధాతవే నమః శివాయ దేహ దుఃఖ పుంజ ధూమకేతవే నమః శివాయ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ధామలేశ ధూత కోక బంధవే నమః శివాయ నామశేషితాన నామ బంధవే నమః శివాయ పామరేతర ప్రదాన బంధవే నమః శివాయ ఓం 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 నమః శివాయ నిన్నటి రోజున చెప్పడం జరిగింది ఏమంటే వేలలింగ హర హర అని ఇచ్చ పుట్టును మైక్ చక్కగా బాబు పక్క జరగాలి మహాదేవ హర సహస్రస్తోత్రనామం జగద్గురు భీమాశంకరలింగ శివాచార్య సజాతో అత్తరిచ్చత పశ్చాద్భూమి మతో పురః యత్పురుషేణ హవిషా దేవ కుదరదు ఏనే ఉన్నా టైం పడుతుంది
ఉన్నారు. మనమందరం కూడా శుభముహూర్తం ఆసనమైంది కాబట్టి స్వామి గారి డ్రైవర్ గారు ఎక్కడ ఉన్నారు? వాహన చాలకులు महास्वामी जी के ड्राइवर साहब वो गाड़ी लेके आना బండి పైకి వెళ్ళాలి గుట్ట పైకి మీ వాహనాలు కొద్దిగా పక్కకు జరపండి దయచేసి जगतगुरु महाराज की जय। केदारनाथ जगतगुरु महाराज की जय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव भगवान की जय। शिव हर 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 महादेव हर जगत पंचाचार्य महाराज शिवलिंग स्वामी चरण कमल सन्निधौ निक्षेप्य सर्वतीर्थेभ्यो नदीसागरेभ्यो नमो नमः। आचार्यः गोविंद स्मृष्ट्वा गणानान्त्वा गणपतिं नमामहे कविं महागणाधिपतये नमः। मनसा स्मरामि तदनन्तरं ओषधयः संवदन्ते सोषेण सह राज्ञा पुञ्जीकृत्य तदनन्तरम् अपवित्र पवित्रो वा सर्वाङ्गतो वा तदनन्तरम् ॐ अपवित्र पवित्रो वा सर्वाङ्गतो वा स्पृष्ट्वा ओषधयः संवदन्ते पंचरत्नानि नवरत्नानि पंचधातुः सहिरत्नानि धातुः समाधि श्रीगुरु दिव्यहस्तेन नवरत्नानि निक्षिप्य नवरत्नानि निक्षिप्य तन्तुं तन्वन्नचर्यादिर्ममावसा यत्राधिष्ठानेनाप्रीत्यर्थं वो हिरण्यरूपस्य बीजाक्षरं लिखेत
नमस्ते देवाय नमो नमः महादेव महात्मान महापातकनाशनं महादेवाय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारं शिवमेकं वरं वन्दे शिवाय नमो नमः केनेन्द्रेण बीजाक्षरा कामेन्तो जररा हे शिवाय कंठभोजनं महादेवं वन्दे भगवानाय नमो नमः नमो नमः यंत्रराजाय विद्महे वरप्रदाय धीमहि नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि नमः सोमाय रुद्राय नमस्काराय कारणाय नमस्काराय तपशपतये नमो रुद्राय भीमाय नमो अग्रे वधाय दूरे वधाय नमो अग्रे अणीयसे नमो वृक्षेभ्यो नमस्काराय नमः शंभवे जमयो भवे नमः शंकराय जमयस्कराय नमः शिवाय शिवधराय च देवताभ्यो नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि पादयोः मध्यं समर्पयामि हस्तयोः मध्यं समर्पयामि देवताभ्यो नमो नमः नारिकेल सलिलेन स्नपनं समर्पयामि पूरेण शुद्धजलेन स्नपनं समर्पयामि श्रीगन्धं समर्पयामि अलङ्करणार्थे आवरणार्थे हरिकुङ्कुमविलेपनं समर्पयामि तदनन्तरं समर्पयामि उमाकान्ताय कान्ताय नमामि
स्वस्ति ओम वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्पूर्णमः तस्य शिवाय विष्णुं परमं यज्ञस्त्वं वयक्कारस्त्वं इंद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः नमो ब्रह्मभूर्भुवस्वरो ओम तत्पुरुषाय तन्नो यन्त्रं प्रचोदयात् विद्महे सूक्ष्मसूक्ष्माय धीमहि तन्नो शिवः प्रचोदयात् सुवर्णदिव्यवन्दपुष्पाणि समर्पयामि नमस्करोमि श्रीमज्जगद्गुरो श्री 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 जगत भीमसिंह కొబ్బరికాయ राजमुखे राजद्वारे सभामध्ये सर्वदा दिव्यदेवता सिद्धिद्वारा स्वीकृतिद्वारा आशीर्वाद फलसिद्धिद्वारा अपार शिवभक्ति शिवज्ञान गुरुभक्ति मातृभक्ति पितृभक्ति आचार्य दैवभक्ति देशभक्ति प्राप्तिरस्तु तथा ओम सविता पश्चात् सविता पुरस्तात् सविता यस्मै करोति ब्राह्मणस्तु राजन्मानयामि జగదీష్ గారు ఉంటాయి యంత్రాలు చీకటి కనపడలేదు पार्वती देवता देव्यै नमो नमः इति यस्मिन् शरीरे नित्या वाक्या ओम जातवेदसे
తీసుకొస్తావా తెలియనావా నవరత్నాలు తొందర పైన ఇది అయిపోతుంది డూప్లికేట్ ఒళ్ళని తెచ్చుకోవాలి యంత్రరాజాయ విద్మహే ప్రదాయ ధీమహి ఆలయము ఇది నిజామాబాద్ పైభాగంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన శ్రీ 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 1008 కేదార్నాథ్ జగద్గురు గారి స్వామివారికి నా పాదాభివందనము. అలాగే మన హిందూ ఎమ్మెల్యే గారు దంతాల్ సూర్యనారాయణ గారు కూడా నమస్కారం అన్న ఇక్కడ వచ్చినందుకు. ఈ మీ అందరి సహకారంతో ఈ గుడి పునర్నిర్మాణం ప్రతిష్టాపన ఈరోజు పెట్టుకున్నాను. అందులో భాగంగా మా దంతాల్ సూరన్న గారు 5,51,000 ఇవ్వడం జరిగింది. మాకు మొట్టమొదటి అమౌంట్ అయినదే. ఆ కింద భాగం ఏదో పాదపీఠం ఉందో మన దంతాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. దాని తర్వాత కూడా భక్తుల సహకారంతో ఈరోజు నందిగుట్ట శివాలయం ప్రతిష్టాపన మహోత్సవాలు చేసుకోవడం జరిగింది. విచ్చేసిన ఈ దంపాలన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే నాగరాజన్న గారు, గాలి నాగరాజన్న మీరు కూడా కొంచెం వేదిక మీద రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గాలి నాగరాజన్న గారు గుడి పునర్నిర్మాణం చేసేటప్పుడు మా రాజేష్ గారు కూడా నాకు చాలా సహకరించారు. కొంచెం ఆయనకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ శ్రీ ఆచార్య రామనుజ శ్రీ వైష్ణవ్ గంగోత్రి మఠ్ గంగోత్రి ధామ్ శివుడి సన్నిధానంలో ఉన్నాం. హర్ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. 770 సంవత్సరాల క్రితము ఒక చారిత్రాత్మక కట్టడం, సనాతన ధర్మానికి చిహ్నం, మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక నిలయమైన నందిగుట్ట నందు పునఃప్రతిష్ఠ కార్యక్రమం. దాంతోపాటు 770 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయానికి మళ్ళీ
ఒక కొత్త వైభవం రాతి కట్టడంతో మండపము శిఖరం నిర్మించడం, ఈ కార్యక్రమానికి వైరాగ్య సింహానాథీశ్వర కేదార్నాథ్ ట్రావెల్ శ్రీ 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 1008 జగద్గురు భీమశంకరలింగ శివాచార్య మహాస్వామిజీ గారికి వారి హస్తాలతో ఈ కార్యక్రమం జరపడం, వారికి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది వేద పండితులు, ముఖ్యంగా శ్రీ వైష్ణవ గంగోత్రి మఠ్ గంగోత్రి ధామ్ ఉత్తరాఖండ్ శ్రీ 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 ఆచార్య రామానుజదాస్ గారికి మరియు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్న వేద పండితులందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తూ, మరియు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ, హిందూ నగర సోదర సోదరిమణులకు కూడా భక్తులు తరతరాల నుండి ఏదైతే కూడా వచ్చి పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం అనేక ఇచ్చింది. అది మన ధర్మం, అది మన ధర్మం. భగవి మన ఆలయాలకు గోసేవకు మనం చేయడం అనేది ప్రతి ఒక్క హిందూ ధర్మం. చేస్తారు, ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే చేస్తే ఏం ఫలితం కాదు, చెప్పలేనంత ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే ఈ ఏదైతే అనుబంధం ఉందో, ఈ యొక్క మన ఆత్మీయ అనుబంధము, ఈ విధంగా సేవ చేయాలి, ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, హిందుత్వాన్ని నిలబెట్టాలి అంటే ఈ కేవలము అతి ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమంటే ప్రపంచంలోనే హిందూ దేశము భారతదేశం మాత్రమే. ఈరోజు వందల సంవత్సరాల విదేశీ పరిపాలనలో కానీ మహమ్మదీల పరిపాలన కానీ ఈరోజు మళ్ళీ మనం ఉన్నామంటే ఈరోజు కూడా మనము 2047 వరకు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి మనం ఎగుబాకుతూ ఉన్నాం. ఏదైతే మనందరికీ ఆరాధ్య దేవుడు అనొచ్చు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ధర్మం గురించి దేశభక్తి కానీ, సనాతన ధర్మం కానీ, ఆలయ పునఃప్రతిష్ఠ కానీ మనం చూసిన అయోధ్యలో 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో నిర్మాణం. అదేవిధంగా మహాకాల్ ప్రతిదీ ఆలయం కూడా ఒక చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడా మళ్ళీ పునర్వైభవం దిశగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నందిగుట్ట స్వామి కానీ ఎప్పుడెప్పుడు రావాలి, ఇక్కడ కేవలం ఈ ప్రతిష్ట కోసమే రావడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా, నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందువు తన తన వంతు ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పని చేయాలని, సహకారం చేయాలని, ఆర్థికంగా తన్మంతన్ ఏ విధంగా అయినా కానీ ప్రతి ఒక్కరు ఒక అరగంటన గంట మనమందరం కూడా సేవ చేయాలి హిందుత్వం కోసం. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలు గొప్పగా పొగుడుతూ ఉన్నది భారతదేశ సంస్కృతి, మన ఏంటిదో గొప్పతనం మనది మనకు తెలియదు. అంత గొప్ప సంస్కృతి మనది. మనము భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులా పుట్టడం అనేది మనం 8 జన్మలు పుణ్యం చేసుకుంటున్నాం, మనం హిందువులా పుట్టడం జరిగింది. కనుక మీరందరూ కూడా తమ తమ వంతు సహకారం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి స్వామివారికి మరియు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క స్వాములకు మరియు ముఖ్యంగా వేద పండితులకు స్వామివారికి అందరు కూడా పాదావందనం చేస్తూ జై శ్రీరామ్. అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. ప్రియమైన భగవద్బంధువులారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఇది మన అందరికీ తెలిసిందే. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆలయ ప్రతిష్ట మీ అందరి సహకారం చేత ఈరోజు వైభవోపేతంగా జరుగుతోంది. ముఖ్యంగా మేము ఎప్పుడు చెప్పినా కూడా ఆచార్య వైభవం గురించి చెప్తాం. గురువు గారి గొప్పతనం ఏంటి, గురువు గారు ఎంత దయార్థ హృదయంతో ఉంటారు అనేది చెప్తాం. ఇది మేం కాదు, ఇది మేం చెప్పడం కాదు, స్వయంగా పరమాత్ముడే చెప్పాడు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు మనకు వేదాల్ని అనుగ్రహించి ఆ వేదాలు అందరికీ చేరలేకపోతున్నాయే అని తానే రాముడై తానే కృష్ణుడై వచ్చినప్పుడు
అందరూ తనని పట్టుకోలేకపోయారే, తన కోసమై కొన్ని నియమాలు ఇంకా మిగిలిపోయాయే, వాటిని దాటుకొని వచ్చి అనుగ్రహించడానికి ఒక రూపకంగా రావాలి అని ఆశించి వారు గురువు అనేటటువంటి రూపంలో వచ్చారట. ఈరోజు మనం చూస్తే ఇక్కడ కేదార్నాథ్ నుంచి, ఊఖీమఠం నుంచి స్వామివారి ఇక్కడికి విజయం చేశారు. మనందరము అక్కడికి వెళ్ళి వారిని సేవించుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ భగవంతుడు సంకల్పిస్తే ఎలా ఉంటుంది అంటే, వారి ప్రతినిధిని మన మధ్యలోకి పంపి ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, మీరు చేస్తున్నటువంటి పని మాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది అని ఒక ప్రతిరూపకంగా పంపిస్తారు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక రాజ్యంలో ఒక రాజుగారు చాలా వైభవోపేతమైన ఆలయ నిర్మాణం చేయాలి అని సంకల్పం చేశారట. ఆయన ఆలయ నిర్మాణానికి దేశ దేశాలలో ఉండేటటువంటి శిల్పకారులందరినీ పిలిపించి, స్థపతులందరినీ పిలిపించి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేయడం ప్రారంభించారట. ఆ ఆలయము 50 ఎకరాలలో విస్తీర్ణంలో ఉందట. అన్ని రకాలైన ఆలయ సముదాయాలు, గొప్ప గొప్ప శిల్పకారుల చేత గొప్ప గొప్ప శిల్పాలని ఆయన తయారు చేయించడం ప్రారంభం చేశాడట. ప్రారంభం చేసి ఒకరోజు పరమేశ్వరుడు దగ్గుకున్నారట. పడుకున్న తర్వాత పరమేశ్వరుడు కల్లో కనిపించి, అయ్యా నువ్వు కట్టిన ఆలయంలోకి నేను ఆ తేదీ రోజున రాలేను, నేను ఆ తేదీన మరో ఆలయం అదే రోజున ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను అన్నారట. రాజుగారు ఉలికి పడిపోయి, అది ఎక్కడుందండి, ఆ ఆలయ ప్రవేశానికి నేను వెళ్తున్నాను, నీ ఆలయానికి నేను రాలేను అన్నట్ట. రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, అయ్యా నా రాజ్యంలో ఇంతకన్నా గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేశారా ఒక ఆయన, ఆ ఆలయానికి స్వయంగా పరమేశ్వరుడే వెళ్ళాలని తాపత్రయపడుతున్నాడా, ఈ విషయం నాకే తెలీదా అని ఆశ్చర్యపోయి ఆ రాజ్యంలో ఉండేటటువంటి వీగులకు చెప్పాట, అయ్యా మీరు వెళ్ళి కనుక్కోండి, ఒక గొప్ప ఆలయ నిర్మాణం చేశాట ఎవరో, ఆ ఆలయం ఎక్కడుందో కనుక్కోండి అని అడిగాట. మొత్తం అందరూ వెళ్ళి ఎక్కడ తిరిగి వచ్చినా కానీ ఎక్కడ ఆలయ నిర్మాణం అయితే అవ్వలేదు. మరి పరమేశ్వరుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా. రాజుగారు అన్నట, వీళ్ళందరూ కూడా ఏదో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు, దేన్నో గమనించలేకపోతున్నారు, అలా కాకుండా నేనే వెళ్తాను అని ఆయనే మారువేషంలో వెళ్ళాట. వెళ్ళి అక్కడక్కడ గ్రామాలలో అడుగుతున్నట్ట, ఏమయ్యా ఈ గ్రామంలో ఎవరైనా ఆలయ నిర్మాణం చేపట్టారా అని. వెళ్ళినప్పుడు మాత్రం అవునవును, ఒక ఆయన చాలా గొప్ప ఆలయ నిర్మాణం చేపడుతున్నాడు, అదిగో అక్కడ కుండలు చేసుకుంటూ కూర్చున్నాడు చూడు, కాసేపు కుండలు చేస్తాడు, ఆ తర్వాత కళ్ళు మూసుకొని కూర్చొని ఇవాళ నేను శిఖర నిర్మాణం చేశాను, ఇవాళ నేను గోపుర నిర్మాణం చేశాను, ఇవాళ నేను అది చేశాను అని చెప్తాడు, మా అందరినీ పిచ్చోళ్ళు అనుకుంటాడు అని అందరూ వెటకారంగా చెప్పాడట. రాజుగారికి అనిపించిందట, ఇదేదో విశేషమైనటువంటిది, ఈయనని వెళ్ళి కనుక్కోవాల్సిందే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఆలయ నిర్మాణం చేస్తున్నావట నిజమేనా అని అడిగాట. అవునండి అదిగో చూడండి అని ఖాళీ స్థలాన్ని చూపించట. అది 100 గజాలు కూడా లేని ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో నేను 100 ఎకరాలలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేస్తున్నాను, చూడండి అదిగో నందీశ్వరుణ్ణి ఇప్పుడే ప్రతిష్ఠ చేసి వచ్చాను నేను, మహాద్భుతంగా ఉంది, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఆ తోకను చూసారా, ఆ కొమ్ముల్ని చూశాడా నేను వర్ణిస్తున్నట్ట. రాజుగారికి ఏమీ కనిపించలేదు, ఆడ గుడి లేదు, ఏమీ లేదు, తిప్పి కొడితే 100 గజాల స్థలం లేదు, ఈయన అంటున్నాడు 100 ఎకరాలలో నేను కడుతున్నాను అని. రాజుగారు ఆ భక్తుడి యొక్క పాదాల మీద పడిపోయి, అయ్యా ఈ మానవ నేత్రానికి చూడగలిగే సామర్థ్యం లేదు కనుక నేను ఆ ఆలయాన్ని సందర్శన చేయగలిగే సామర్థ్యాన్ని నాకు ఇస్తావా అని అడిగట. అప్పుడు ఆ భక్తుడు ఆ యొక్క రాజుగారి తల మీద చేయబెట్టి, ఇప్పుడు చూడవయా అన్నట్ట. చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడిచేంత గొప్ప ఆలయం ఉందట అక్కడ. అప్పుడు అన్నట్ట, అయ్యా నువ్వు నీ మనోనేత్రంతో మాత్రమే చూడగలిగే ఆలయం ఇది, దాన్ని భక్తులందరికీ నువ్వు ఎలా దర్శింపజేస్తావు, దర్శింప చేయలేవు కదా, కనుక నాకు చిన్న సహాయం చేస్తావా, నేను నీ అంత గొప్ప ఆలయాన్ని కాదు కానీ 50 ఎకరాలలో పరమేశ్వరునికి సమర్పణ చేయటం కోసమని ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాను, ఆ ఆలయం నీకు ధారాదత్తం చేస్తున్నాను, ఆ ఆలయాన్ని నువ్వు తీసుకొని ఆలయంలో నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి ఆ పరమేశ్వరుడికి ప్రతిష్ఠ చేసినట్లయితే అందరూ భక్తులకి అనుకూలంగా దర్శనం చేయించడానికి అనుకూలంగా ఉంటుందేమో అని విన్నవించుకున్నట్టు. భక్తులు భగవంతుడు ఎంత దయామయుడో ఆయనని ఆపాదించుకొని ఉంటారు కనుక వాళ్ళలోనూ ఆ కరుణ ఉంటుంది. ఆయన అన్నట్ట సరే అని అదే ముహూర్తానికి అక్కడ ఆ శివలింగానికి ప్రతిష్ఠ జరిగింది అని పెద్దలు చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వింటున్న కథ ఇది, మీలో చాలామంది వినింటారు. అయితే అలా పరమేశ్వరుణ్ణి దర్శించినటువంటి ఆ భక్తుడు, పరమేశ్వరుణ్ణి దర్శించినటువంటి ఆ యొక్క రాజు ఒకానొక సందర్భంలో ధన్యులైతే వారి ప్రతిరూపకంగా మనకు 12 జ్యోతిర్లింగాలలో
మేము ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర ఒకనొక సమయంలో చేసాం మేము. అప్పుడు కేదార్నాథ్లో దాదాపుగా 2 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ ఎంత దుర్గమంగా ఉంటుందో మాకు తెలుసు. ఏ రోజు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మంచు పడుతుందో, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోతాయో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. మనం అక్కడికి వెళ్ళి అంత సమయం ఉండి ఆ యొక్క కేదారేశ్వరుణ్ణి సేవించుకోగలిగేటటువంటి భాగ్యం మనకైతే దక్కదు. కానీ ఆ కేదార్నాథ్ నుంచి ఊఖి మఠంలో 6 మాసాలు ఆ కేదార్నాథుని సేవించుకునేటటువంటి ఆ స్వామివారి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు అంటే ఈ యొక్క ఆలయ ప్రతిష్ట స్వయంగా పరమేశ్వరుడి చేతుల మీదుగానే జరిగినట్టు. కనుక మనందరం కూడా ఎంతో ధన్యులం. ఇవాళ స్వామివారి సాన్నిధ్యంలో ఉన్నాం. పరమేశ్వరుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమవుతున్నటువంటి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నాం. ఈ ఆలయం యొక్క పునరుద్ధరణ కోసమని చాలామంది సహకరించారని మేము గ్రహిస్తూ ఆ పరమేశ్వరుడి యొక్క కృపని పొందుతూ అక్కడ ఇంకొక విశేషం ఉంది. నిరంతరము పరమేశ్వరుడు రాముల వారిని ధ్యానిస్తారు అని చెప్తారు. రాముడు పరమేశ్వరుని ధ్యానిస్తాడు అని చెప్తారు. అలాంటిది రామనామానికి ప్రతిరూపమైనటువంటి రామనామాన్ని ఒక పోతగా పోస్తే వచ్చే రూపం ఏంటో తెలుసా? ఆంజనేయ స్వామి వారే. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి సమత రాక్షసాంతకం అంటారు. ఇది అందరికీ తెలిసిన శ్లోకమేగా. ఎక్కడైతే రామనామం జపించబడుతుందో అక్కడ ఆయన శిరస్సు ఉంచి వినమ్రుడై కలలో ఆనంద భాష్పాలతో అయ్యా నా రామనామాన్ని ఈయన జపిస్తున్నాడే అని ఎంతో పొంగిపోతూ ఉంటాడట. ఈరోజు వారిద్దరి సంగమం అయింది. నిరంతరము రామనామాన్ని మదిలో ధరించినటువంటి పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు రామనామాన్ని జపిస్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయి నృత్యం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఇద్దరూ ఈ క్షేత్రంలో ఉన్నారు. ఆ ఇద్దరిని అందరూ సేవించుకోండి, తరించండి. మనకి హనుమాన్ చాలీసాలో చెప్తాం కదా, సంకట హటే మిటే సబపీర జోసుమిరే హనుమత్ బలవీర అని. సో వారు ఈ రామనామాన్ని నిరంతరము జపిస్తూ మనసులో నిలుపుకునేటటువంటి ఆ పరమేశ్వరుడి ప్రతిష్ఠ చేత ఇంకా శక్తివంతుడై మన అందరి సంకటాలని వారు తొలగించాలని మనందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ ఈ ఇందూర్ అంతటిని కూడా వారు సంరక్షణ చేస్తూ, మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, మేము వారిని చాలాసార్లు కలిసాము. కిల్లా రామాలయ అభివృద్ధి కోసమని వారు ఎంతో పరితపిస్తున్నారు. వారి మనసులో కూడా ఆ రామాలయ ప్రతిష్టకు రామాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి మనోబలాన్ని కావలసినటువంటి వ్యవస్థని ఆంజనేయ స్వామి వారు వారికి సంపూర్ణంగా అనుగ్రహించాలి అని మేము ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఈ శుభ సందర్భంగా అనేకమైనటువంటి మంగళ శాసనాలు చేస్తున్నాం. శుభం భవతు. జై శ్రీమన్నారాయణ. సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. యామాహు సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారగాః తాం ధర్మచారిణీం శంభో ప్రణమామి పరాంశం. వైరాగ్య ధర్మపీఠేశం వ్యాసాది మునిమానితం వేదాది భాష్యకర్తారం వేద సిద్ధాంత బోధకం భృంగి గోత్రాదినాథం చ శృంగి ప్రముఖ పూజితం ఏకో రామం గురుం వందే కేదార क्षेत्रवासिनी. प्रथमतः हिमवत केदार वैराग्य पीठ के आदि जगत गुरु एको राम महाराज से लेकर अभी तक जो गुरु परंपरा हुए हैं उसे अनंत प्रणिपात करते हुए आज या तेलंगाना भारत के तेलंगाना राज्य में निजामाबाद अभी के सनातन के आधार पर इंदूर के नाम से अपने एमएलए महोदय जो जाहिर किए हैं उसे इंदूर का कर हम भी आगे बढ़ेंगे. आज नंदीगुट का एक बेट के ऊपर एक हिल स्टेशन के ऊपर जो भगवान ने शिवालय बना दिया है, जैसे ज्योतिर्लिंग में स्वयंभू होते हैं उसी के अनुसार उसी लिंग में जो प्राण प्रतिष्ठा वो यंत्र शक्ति को आज करने के लिए जो प्रार्थना नंदू ने किए थे उसी के अनुसार वो पूर्ण संपन्न हो गया, हमने घोषणा करते हैं आज इस सभा में. और सहयोग से विशेष रूप से यहाँ के एमएलए सूर्य नारायण जी और ये अभी जो अपने अभिप्राय व्यक्त किए हैं जो आचार्य जी रामदास आचार्य जी गंगोत्री से भी इस समय वर्तमान समय में निवास करते हैं, वैसे ही सगरौली के
डॉक्टर खाकाया जी और यहाँ पर वैदिक ऋण और यहाँ पर आए हुए समस्त सद्भक्तों, भगवान के पास देर है लेकिन अंधेरा कभी नहीं रहता। यही आज का दिन का ये शुभ मुहूर्त है। 1-2 साल से उन्होंने प्रयत्न किया, लेकिन अकेले नहीं आना, 25 लोग कमेटी आए तो हम आएंगे। वो बाद में ऐसे वैसे नकली असली कमेटी बना करके हमारे प्रार्थना किए। फिर भी हमने जो भक्तों ने इसको इतना कर रहा है, देखा जाएगा कैसे होगा, वैसे देखा जाएगा समझ करके हमने तारीख दे दिए। एमएलए साहब का तो आज का उपस्थिति दिल्ली से हुआ, खास इस कार्यक्रम के लिए आए हैं। शुद्धांत कणदे पिंड शब्देन गीयते बहुजन्म कृत पुण्य प्रक्षीणे पाप पंजरे शुद्धांत कणदे पिंड शब्देन। अनेक जन्मों से किए वो पाप को नाश करके और पुण्य को प्राप्त करके मनुष्य में जन्म लेता है, मनुष्य योनि में जन्म लेता है। वही पुण्य के आधार से आज एमएलए महोदय ने यहाँ पर आकर के उसका कार्य का संपूर्ण किए। हमको आनंद हो रहा है। हमारे पीछे बहुत कार्यक्रम है। अभी 1 बजे नांदेड़ में जाना जरूरी है, बड़ा कार्यक्रम है। उसके कल और नांदेड़ जिले में, परसों फिर तेलंगाना बीदर में उधर है। ऐसे करते करते हमने केदारनाथ जाना पड़ता है और 21 तारीख को फ्लाइट से जाएंगे। और उसके बाद मैं 28 तारीख को जो 6 महीने केदारनाथ हमारे यहाँ रहते हैं, उखी मठ में वैराग्य पीठ में 6 महीने ऊपर क्षेत्र में रहते हैं। वो अभी उनको भेजना है। भेजना माने सिर्फ भेजना नहीं है, उनको साथ कुछ दे करके भेजना पड़ता है हर साल। वो 28 तारीख को भगवान को डोली बना करके हमारे सिर पर जो स्वर्ण मुकुट होता है, 6 महीने हमारे सिर पर रहता है, वही मुकुट 6 महीने केदारनाथ जी के सिर पर रहता है। 28 तारीख को 27 अप्रैल को वहाँ भैरव पूजा होती है उखी मठ में वैराग्य पीठ में करके उसको वो भेजना पड़ता है। बाद में हमने 1 तारीख को जाकर वहाँ पर ताला खोलना, अभी तक का युग युगों से केदारनाथ रावल जगतगुरु ही ताला खोलते हैं और बंद करते हैं दिवाली के समय। और एक बात है, जो 100 ग्राम का तेल को दिया लगा करके बंद करते दिवाली को, जब अक्षय तृतीया को हम खोलते हैं, जैसे के वैसे दिया, जैसे के वैसे हूँ, बेल पत्र पुष्प फल वैसे ही रहते हैं। हम सभी को प्रसाद रूप में बांट देते हैं। विश्व के सारे लोग वहाँ पर आते रहते हैं। ऐसे स्थान से के माने स्वर्ग, दार माने दरवाजा, स्वर्ग के दरवाजे के शक्ति से यहाँ का यंत्र शक्ति यहाँ पर बैठ गए हैं। तो भगवान केदारनाथ जी का कृपा से कहना पड़ेगा। इस अवसर पर जो नंदू ने अकेला ही किया, सबसे खाना ही खाना हो तो अकेला, सभा में आना हो तो अकेला, और बुलाना तो स्वागत करना हो तो अकेला, फिर भी उन्होंने जैसे गणपति और षणमुख में एक प्रकार परीक्षा का समय आ गया। भगवान शंकर जी ने कहा पृथ्वी प्रदक्षिण करके आ गए, वो श्रेष्ठ समझा जाएगा। तब षणमुख ने पृथ्वी फिरने के लिए क्रौंच पर्वत पर जाकर बैठ गए गुस्से से। वो गणपति ने यही बैठकर माता पिता को प्रदक्षिण करके बैठ गए। और तब से गणपति को पहला प्राधान्य पूजा होती रहती है। और यहाँ पर जो होती है श्रीशैलम, क्रौंच पर्वत के श्रीशैलम में जाकर बैठे तो मल्लिका माने पार्वती, अर्जुन माने परमेश्वर, दोनों को दर्शन अमावस्या और पूर्णिमा को देने के लिए उन्होंने मान्य किया, इसलिए तो मल्लिकार्जुन नाम पड़ा है उसका। इस प्रकार आपने यहीं बैठ करके गणपति जैसे प्रदक्षिण किए, वैसे नंदी गुट का प्रदक्षिण करके केदारनाथ को यहाँ बुलाए हैं। ये बड़ा पुण्य आपको निश्चित आत्मा सुख हो गया। और इसी साथी के साथ कई समय ज़्यादा हो गए, 11 बजे निकलना अनिवार्य है, ज़्यादा नहीं बोल सकते। और एक विश्व में हर जगह अशांति फैल रहा है, राजकीय हो, शैक्षणिक हो, धार्मिक हो, सामाजिक हो, अशांति फैल रहा है। बहुत लोग प्रवचन कर रहे हैं, बहुत लोग संदेश दे रहे हैं टीवी के माध्यम से, प्रत्यक्ष माध्यम से, लाइव के माध्यम से, लेकिन हर रोज अशांति बढ़ता जा रहा है, लेकिन कम नहीं हो रहा है। इसलिए हमने एक संकल्प किया केदारनाथ में, इसको क्या करना चाहिए। कृष्ण अपने कृति के रूप में
विश्व शांति का यज्ञ एक नांदेड़ में 1 दिसंबर से 8 दिसंबर तक 108 कुंडों का करने का हमने संकल्प किया है और उसका पूर्णावधि भारत के प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यक्रम द्वारा पूर्णावधि देने का परिपूर्ण संकल्प कर दिया है, क्योंकि उनको धर्म के लिए आस्था एक प्रकार के उस 8 दिन में 1 से 8 दिसंबर में जो 25-30 लाख लोगों का भोजन की व्यवस्था और सिर्फ पेट का नहीं दिमाग का भी, माने राष्ट्रीय स्तर पर के कुछ कथा का शिव कथा चलेगा और कीर्तन चलेगा। इस प्रकार के यज्ञ में निश्चित रूप से शांति बढ़ेगी, ऐसे आत्मविश्वास के साथ हमने संकल्प किए। उस समय अभी एमएलए साहब को तो हमने आमंत्रण दे दिया है, आप सभी को उसी समय यहाँ आकर के सभी के यहाँ पर वहाँ पर एक शांति का प्रतीक ले लेंगे और भगवान जो प्रतिष्ठान किए और नंदीगुट के नंदू ने जो संकल्प करके कहे और एमएलए साहब के जैसी शक्ति उसको लगा करके वो देवालय बना लिया और भी बहुत कुछ काम है यहाँ पर। ये उतना से मंदिर बांधने से नहीं चलेगा, जीवित मंदिरों के लिए कुछ ना कुछ करना पड़ेगा यहाँ पर, वो छत्र का करना पड़ेगा, कुछ खाने पीने का प्रबंध का कुछ करना पड़ेगा। वो एमएलए साहब समर्थ है और वो भावना युक्त वो कार्य परोपकारी है। अभी तक उन्होंने जहाँ जहाँ जब सनातन धर्म की रक्षा करने वाले हैं और सनातन करने वालों को वो अनाथ नहीं होने देते, सनातन बनाने के लिए निश्चित रूप से कार्य करते रहेंगे। और भगवान केदारनाथ और नंदीगुट के नंदी आपके लिए आयु, आरोग्य, भाग्य, सौख्य, समृद्धि देकर आपका जीवन कृतार्थ करे। इतना कह करके ये दो शब्दों का आशीर्वाद का हम पूर्ण विराम देते हैं। ओम शांति शांति शांति। नरेश्वर महाराज की గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు ఇందూర్ నగరంలో సనాతన ధర్మం అతి పురాతన నందిగుట్ట 770 సంవత్సరాల క్రితము ఈ నందిగుట్ట నిర్మాణం జరిగింది. ఈరోజు మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగడం జరిగింది. ఆ కార్యక్రమానికి కేదార్నాథ్లో ఎవరైతే స్వామీజీ 6 నెలలు అక్కడ ఉండి ఆలయ ద్వారాలు ఓపెన్ చేసి 6 నెలలు అక్కడే ఉండే స్వామీజీ గారి హస్తాలతోటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడం నిజంగా ఇందూరు నగర ప్రజల అదృష్టం. ఈ నందిగుట్ట పునర్నిర్మాణము మరియు ప్రతిష్టా కార్యక్రమం పాల్గొన్న వేద పండితులందరికీ కూడా అందరి తరఫు నుండి వారికి పాదావందనం చేస్తూ ఆ నంది శివుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి మంచి ఆరోగ్యంతో ఉండాలని కొనుక్కుంటూ ఏదైతే ఈ నందిగుట్ట ప్రాంగణం ఈరోజు దుష్ట శక్తులతోటి ఇది ఆక్రమింపబడతా ఉంది. ఆ దుష్ట శక్తులన్నీ కూడా దూరమై ఈ ఆలయము భవిష్యత్తులో దినదినాభివృద్ధి చెంది ఇందూర్ నగరంలోని ఆలయాల్లో ఒక ప్రముఖ ఆలయంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అనేక మంది హిందూ బంధువులు పాల్గొనడం వారందరికీ కూడా ఓం నమః శివాయ. జై స్వామిన పరిపూర్ణనుగ్రహ సిద్ధి భవంతో మహంతున్ గుణంతో తదాస్తు రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి సార్ టైం ఇస్తాడు, స్వామి ఉంటాడమ్మా, ఆగం చేయకండి ప్లీజ్. గారికి ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
దాచుని లన్నిటి తీసి భూతములకు వేసి ఏడు బుట్లను తెచ్చి ఇంత కుమ్మకు కట్టి కలయబ్రా కోటి రాజకోటి వీరభద్ర సన్ని కురువైలు ఉన్న విభూతి వీరపల్క చేత నరుకంగా బొప్ప పెట్టంగా యాగం వెళ్ళ యాగములకు దేవతలు కోతలు పెట్టంగా ఐశ్వర్యకర్త బలింగోక్ష దాక్షుని బట్టి తల ప్రక్కలు కొట్టి ఇతడు బేతాళునికి మేత పెట్టి కర్మప్ప దాక్షుని లన్నిటి విరిచి భూతములకు వేసి రాచోటి వీరభద్ర भो कुबेर देवा शांतिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता इमं बलिं आहारवीर आहार शर्भ हच्चलललल స్వామి సేవకు వచ్చి నమశివాయ అనుకుంటే ఎట్లాయా నమశివాయ ఓ శంకరాయని ఒకసారి తలచితే నష్ట దారిద్ర్యంబు నాశనమగును. ఓ శంకరాయని ఒకసారి తలచితే నష్ట దారిద్ర్యంబు నాశనమగును. తకతకిత తక్కియనగా చెలకి రెండవ సారి శశి శేఖరాయన నమశివాయ నరేమయ్య చలకి రెండవ సారి శశి శేఖరాయన తలచిన కలశంబు భస్మమగును. ధిమిత తాళగొట్టండి. ధిమిత 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 ధిమిత
ధిమ్మి అనగా మనసి మూడవసారి అనల నేత్రయని తలచిన ధనధాన్య సంపదలు తగలమించు. ధనధాన్య సంపదలు తగలమించు. జుమ్ జుమ్ క 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 అనగా మహారుద్ర నిన్ను వర్ణింప ఎవరి తరమయ ఎవరి తరమయ కరుణిషో 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 శ్రీ నందిగుట్ట నందీశ్వర నిన్ను వర్ణింప ఎవరి తరమయ నమ శివాయ నమ శివాయ ఎవరి తరమయ కరుణిషో కరుణిషో శక్తవడియ ముత్తిన దడియ శ్రీ నందిగుట్ట నందీశ్వర నమస్తే సమేత వీరభద్రేశ్వర నమస్తే నమస్తే నమః శివాయ ఆరోగ్యకర్త నమః శివాయ మంబలింగ్ భూక్ష్మ నమః శివాయ పుష్టికర్త తుష్టికర్త ఆరోగ్యకర్త నాద్యకర్త సర్వప్రాయశ్చిత్తార్థం కూష్మాండం తీసుకో. సర్వప్రాయశ్చిత్తార్థం ప్రాయశ్చిత్తార్థం సర్వదోష నివారణ సిద్ధ్యర్థ ఉపస్థిత సర్వదేవత సహిత ప్రతిష్టాంగ దేవత శాంత్యర్థం అన్నబలిం సమర్పయామి. ఓం కూష్మాండం त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश दश द्वादशाद्यं पूरयित्वा सप्तते अग्ने చూడ రెండు చేతులు జోడించండి. చెప్పండి ప్రతిష్టాకర్మ సంపూర్ణత సాఫల్యత సిద్ధ్యర్థం సకలారిష్ట సర్వగండ దుర్దోష పరిహారార్థం యథాశక్తి యథాభక్తి పూర్ణాహుతిం కరిష్యే. భక్తాదులందరికీ కూడాను విజ్ఞప్తి దయచేసి వినండి. ఈ పూర్ణాహుతి తర్వాత పూర్ణాహుతికి అందరు కూడా రెండు చేతులు జోడించి దండం పెట్టుకోండి. పూర్ణాహుతి అనంతరం ప్రధాన కలశం ప్రధాన అర్చకులైనటువంటి నందప్ప గారికి ఇస్తారు. ఆ కలశం ఆయన నెత్తి మీద పెట్టుకొని మీరు అక్కడ ఒక్కొక్క కలశాన్ని రుసుము చెల్లించి తీసుకోవాలి. 2000 రూపాయలేమో ఉంది, 2516. మీకు నర్మదా నదిలింగం అక్కడ ఏ విధంగా అయితే మనం శివాలయంలో ప్రతిష్టాపన చేసుకున్నాం కదా, సేమ్ యాస్టీస్గా అదే శివలింగం మీకు కలశంతో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఆ కలశంలో 111 నదీ జలాలు అదేవిధంగా అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలశంలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది. మీరు కాశీకి పోయి గంగ తీసుకురావాలంటే 10,000 అవుతాయి. అటువంటిది నందప్ప గారు మీకోసం అదేవిధంగా వాళ్ళు వాళ్ళ సహకుటుంబం సపరివారంతో పాటుగా దేవాలయానికి వచ్చేటటువంటి ప్రతి వారికి కూడాను ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలని శివలింగం ప్లస్ అదేవిధంగా ఒక కలశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ కలశం నీళ్ళేమో శిఖరం పైన సంప్రోక్షణ చేయాలి మీరే స్వయంగా వెళ్ళి. శివలింగం ఏమో స్వామివారికి ఆ యొక్క నందీశ్వరుడు ఇప్పుడు మనం ప్రతిష్టాపన చేసినటువంటి శివుడికి తగిలిచ్చి కళ్ళకద్దుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. భక్తాదులు ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే అక్కడ టికెట్ రుసుము ఉంటుంది, అది తీసుకొని చక్కగా నందప్ప గారితో పాటుగా అందరూ కూడా చక్కగా మంగళవాయిద్యంతో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ కలశం నీళ్లు శిఖరం పైన పోయాలి. స్వస్తి అందరికి కూడా శుభం. తెలియని వాళ్ళకి తెలియాలని విషయం చెప్పినాము. పూర్ణాహుతిని చక్కగా దూరం నుంచి దండం పెట్టుకోండి. మీ కోరికలు ఏవైనా ఉంటే మనసులో ధర్మబద్ధమైనటువంటివి మనసులో స్మరించుకోండి. పూర్ణాహుతి దేవతాభ్యో నమో నమః ఉజార పూజాం సమర్పయామి. తదనంతరం శర్కరా సహిత పయామి. ఓం పూర్ణాహుతిముత్తమాన్ జుహోతి సర్వం
वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो अयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते स्वाहा मे मयश्च मे प्रियञ्च मे कामश्च मे कामश्च मे सौमनश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे दत्ता च मे क्षेमश्च मे श्रुतिश्च मे विश्वञ्च मे महश्च मे संविश्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूश्च मे श्रीरञ्च मे लयश्च मरुतञ्च मे मदञ्च मे यक्ष्मञ्च मे रामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वञ्च मे मित्रञ्च मे भयञ्च मे सुगन्ध मे शैलञ्च मे सुशासनञ्च मे स्वाहा सरस्वतीर्मन्य स्वाहा देवसविदप्रासावे होवान्ते प्रतिपदेवता गङ्गाक्षितञ्च पुष्पञ्च वस्त्राभरणदीपकं निवेदनं सदाम्बूलम् अर्चनं प्रस्तुतं भवेत् अवसरार्थं प्रथमार्थमार्जुन स्वाहा द्वितीयार्थार्जुन स्वाहा तृतीयार्थार्जुन स्वाहा चतुर्थार्थार्जुन स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि हिरण्यपात्रं पूर्णं ददामि मदभ्योसानेति एकदा ब्रह्मणोपहारे एकदैकदयमायुष्यो ददाति कर्पूरगौरं करुणावतारं संसारसारं నమస్కారం చేసుకోండి యజ్ఞ భగవానికి భగవానికి ఏకదంత మహారాజుకి చెప్పండి మంత్రహీనం పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తు మే అనయాభూత పూజ హోమ ఫలం నందీశ్వర అమ్మ అందరి కూడా హోమం బొట్టు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు శిఖరానికి మీరు ఎక్కడైతే అక్కడ నీళ్లు స్వామివారికి వేస్తారు కదా, శివాలయం దగ్గరనే ఒకరు కూర్చుంటారు. అక్కడ తీర్థం ప్రసాదం అన్ని కూడా అక్కడనే ఇస్తారు. ఇప్పుడు కలశాలని ఉద్వాసన చేయడం జరుగుతుంది. ప్రధాన కలశాన్ని లేపండి, అన్నకి ఇచ్చేసేయండి. అమ్మ మీరు టికెట్లు ఎవరైతే ఉన్నాయో అక్కడ ఆ టికెట్ చూపించి మీరు ఒక్కొక్క కలశాన్ని అదేవిధంగా శివలింగాన్ని తీసుకోండి అమ్మా. शिवाय नमः शिवाय టికెట్ స్వామి ఇచ్చింది కలిసాలకు పైన పెట్టేది సంప్రోక్షణ చేయాలి. తర్వాత